గుండె చెదిరిన చెన్నాపట్నం ఇంకా తేరుకోలేదు. ఎటు చూసినా నీళ్లే, ఎవరిని పలకరించినా కన్నీళ్లే. కుండపోత వర్షాలతో చెన్నై చిన్న భిన్నమైంది. మేడలు మిద్దెలు సైతం మునిగిపోయాయి. నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. నీట మునిగిన ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, నేవీ, సైనిక దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. వర్ష బీభత్సంతో ఈ నెల 6వ తేదీ వరకు ఎయిర్పోర్టును మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం 119 విమానాలు రద్దు చేశారు. 1500 మంది ప్రయాణికులతో పాటు 2000 మంది సిబ్బంది ఎయిర్పోర్టులో చిక్కుకున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే సన్నాహాలు చేస్తున్నారు. ఇటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలు 197 మందిని పొట్టన పెట్టుకున్నాయి. చంబరంబాకంలో అత్యధికంగా 49 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో కష్టాలు మరింత పెరిగాయి. మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. భారీ వర్షాలు, వరదలతో తమిళనాడుకు 15,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా. అపార్ట్మెంట్లలో మొదటి అంతస్తు వరకు వరద నీరు చేరింది. బయటకు పోయే దారి లేక అపార్ట్మెంట్లలో చిక్కుకున్న వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. లోతట్టు ప్రాంతాల వారు ఎటు పోవాలో తెలియక నరక యాతన పడుతున్నారు. దాదాపు 1 కోటి మందికి పైగా ప్రజల వరద విలయానికి ఇక్కట్లు పడుతున్నారు. తిండి, నీరు లేక అల్లాడిపోతున్నారు. పాల ప్యాకెట్ ధర 100 రూపాయలు దాటింది. కూరగాయల రేట్లు కూడా చుక్కలు తాకుతున్నాయి. వానలతో ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించాయి. 3 రోజుల క్రితం పలు సంస్థలకు డ్యూటీకి వెళ్లిన ఉద్యోగులు ఇప్పటికీ ఇళ్లకు చేరుకోలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహానగరం నీట మునిగింది. ముప్పేట విరుచుకుపడిన వరద నీటితో చెన్నై మహానగరం నీటిలో తేలి ఆడుతోంది. నగర శివార్లలోని అన్ని రిజర్వాయర్ల నుంచి నీటిని నగరంలోకి వదిలేశారు. ఫలితంగా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. జనం ప్రాణాల అరచేతి పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. చంబరంబాకం నుంచి 30,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో అడయార్ నది పోటెత్తింది. సహాయక చర్యల కోసం ప్రజలు హాహాకారాలు చేశారు. ఈసీఆర్ రోడ్డుకు చెన్నైతో సంబంధాలు తెగిపోయాయి. మహాబలిపురం పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇల్లు, ఆలయాలు నీట మునిగాయి.
తమిళనాడులో రానున్న 7 రోజుల వరకు వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. వచ్చే 2 రోజులు చాలా కీలకమని అధికారులు హెచ్చరించారు. దీంతో చెన్నై వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురవుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. తిరువళ్ళూరు, కాంచీపురం జిల్లాల్లో ఆమె పర్యటిస్తారు. తిరువళ్ళూరు జిల్లాలో కుశస్థలి, అరణి నదులు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి. గుండె చెదిరిన చెన్నాపట్నం ఇంకా తేరుకోలేదు. ఎటు చూసినా నీళ్లే, ఎవరిని పలకరించినా కన్నీళ్లే. కుండపోత వర్షాలతో చెన్నై చిన్నాభిన్నమైంది. మేడలు, మిద్దెలు సైతం మునిగిపోయాయి. నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. నీట మునిగిన ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, నేవీ, సైనిక దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.